హాయ్ అండి, వెల్కమ్ టు 99 అమ్మ రెసిపీస్. ఇవాళ స్పెషల్ ఫ్రూట్స్ అండ్ సబ్జా గింజలతో సలాడ్ ఎలా చేయాలనో చూసేద్దాం. ఈ వేడి వేడి ఎండల్లో 2-3 డేస్కి ఒకసారి తిన్నా హెల్తీగా ఉండొచ్చు. నానబెట్టిన బాదం పప్పుని మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. సబ్జా గింజల్ని ఒక 2 స్పూన్స్ వేసి వాటర్లో 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు నానిన తర్వాత ఒక బౌల్లో మనం మిక్స్ చేసుకున్న బాదం పాలు వేసేసుకోవాలి. ఈ బాదం పాలలో నానబెట్టిన సబ్జా గింజలు హాఫ్ పైన వేసేసుకొని బాదం పాలలో మిక్స్ చేసేయాలి. సబ్జా గింజలు బాదం పాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక బౌల్లో వేసుకుంటున్నానండి. దీని తర్వాత దోసకాయ అండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక లేయర్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదండి సబ్జా గింజలు, ఆ సబ్జా గింజలు కూడా కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వాటర్ మెలన్ అండి, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. దీనిపైన కూడా సబ్జా గింజలు వేసుకోవాలండి. నెక్స్ట్ గ్రేప్స్ వేసి దీనిపైన కూడా సబ్జా గింజలు వేసుకోవాలి. ఇలా ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు అండి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో డ్రై ఫ్రూట్స్ వీటన్నిటికంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తింటే చాలా మంచిదండి, హెల్తీగా ఉండొచ్చు. ఈ బౌల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసేసుకోవడమే. మీకు నచ్చిందా? మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.